లేకపోతే మనకంత తెలివి ఆడి ఏడ్చిందిలే, మనంత సోదేవారు. దేవుడే ఆ చురుకుదనం ఇచ్చాడు, ఆ మెళకు ఇచ్చాడు, పదరాని నెట్టాడు, ముందుకి వచ్చాను. ఈరోజు మీ ముందు నిలబడ్డాను. ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే, ఇంకా ఎవరైనా యేసు ప్రభుని గురించి తెలుసుకోకపోతే దయచేసి తెలుసుకోండి. యేసే నిజమైన దేవుడు, లోకరక్షకుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పరిశుద్ధ దేవుడు. ఎంత ఘోర పాపివైనా నువ్వు వచ్చి ఆయన రక్తంలో కడిగి నీ పాపాలు పరిశుద్ధపరచుకోవచ్చు. నువ్వు ఎలాంటి పాపంలో ఇప్పటిదాకా కొనసాగావో దాని నుంచి ఈరోజు నువ్వు విడుదల పొందొచ్చు. దానికి పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు. ప్రభు అయిన యేసు నా ప్రభు అని ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మి బాప్తిస్మం పొంది, అంటే నీళ్ళలో మునిగి లేగు చాలు, నువ్వు కడగబడతావు. జీవగ్రంథంలో నీ పేరు రాయబడిద్ది. ప్రైజ్ ద లార్డ్. ఈ చిన్న పని కూడా నువ్వు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రత నువ్వు తప్పించుకోలేవు, రాకడలో ఎత్తబడలేవు, జీవగ్రంథంలో పేరుండదు, నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. సభాముఖంగా చెప్తున్నా. నిన్ను నరకం నుంచి తప్పించడానికి ఎవ్వరూ ఏమీ చేయలేదు, ఒక యేసయ్య మాత్రం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈరోజన్నా నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? నువ్వు ఎన్నెన్ని పాపాలు చేసావో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. నువ్వు ఎంత పాపంలో బతుకావో బతుకుతున్నావో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. ఈరోజు నా ప్రభు అడుగుతున్నాడు, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను ప్రత్యేకపరచుకోవాలి. గతం గతహ, ఆ పాపాలన్నీ కడిగేస్తారా. నీ జీవితాన్ని ఇప్పుడన్నా నా కుమారుడు అప్పచెప్పినట్టు నీ జీవితాన్ని కూడా నాకు అప్పచెప్పు. నేను దాన్ని చెక్కి శుభ్రపరిచి అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చాలనుకుంటున్నాను అని నా యేసయ్య పిలుస్తున్నాడు. స్త్రీలని పిలుస్తున్నాడు, పురుషుల్ని పిలుస్తున్నాడు. ఇంకా మీ జీవితాలు, ఎవరి జీవితాలు ఆయన చేతికి అప్పగించబడలేదో, ఇంకా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కడగబడలేదో వారందరికీ ఇది పిలుపు. ఒక మంచి నిర్ణయం చేస్తావా ఈ వేళనైనా? నీకోసమే నన్ను ఇంత నడిపించాడు ప్రయాసతో. అన్నా నేను సిద్ధంగా ఉన్నాను, ఇప్పటికే ఆలస్యం చేశాను, నా జీవితం పరిశుద్ధపరచబడాలి, నా పాపాలన్నీ కడగబడాలి, నేను క్రొత్త జన్మానుభవంలోనికి రావాలి. అన్నా నేను బాప్తిస్మానికి సిద్ధపడతానన్నాను, శాలేమా నన్ను బాప్తిస్మం ఇస్తే ఇప్పుడైనా నేను తీసుకోవడానికి ఐఎమ్ రెడీ అనే దమ్ము నీకుంటే సిద్ధపడితే నీ చేయొద్దు. అన్న నేను సిద్ధపడుతున్నాను, బాప్తిస్మం ఇస్తే తీసుకోవడానికి ఐఎమ్ రెడీ అంటే నువ్వు చేయొద్దు. రైట్, దా సిద్ధపడే వాళ్ళు ముందుకు రండి, ఇక్కడికి వచ్చి నిలబడండి. ఎవరు సిద్ధపడ్డారో వాళ్ళు ముందుకు రావచ్చు, ఇదే టైం. సిద్ధపడ్డోళ్ళు వచ్చేసేయండి ముందుకి. చాలు ఈ పాప జీవితం, చాలు పాపిష్టి బ్రతుకు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. నాడు తొందరగా నాడు. దేవుడు నిన్ను దాటిపోకముందే, ఈ సమయం నీకు శూన్యం కాకముందే, సిలువలో యేసు చిందిన రక్తము నీకోసం ధారగా స్రవిస్తుండగానే నా ప్రభు పిలుస్తున్నాడు, రా నా కుమారి, నా కుమారుడా, నువ్వు నాకు కావాలి, నీకోసం ఏర్పాటంతా చేశాను, రమ్మని పిలుస్తున్నాడు. పరిగెత్తిరా, పరిగెత్తిరా, అయిపోతుంది టైం, రా. ఇంకెంతకాలం నరకంలో రా, ఇంకెంతకాలం పాపంలో, ఇంకెంతకాలం శాపంలో నడు. చాలు పాపిష్టి జీవితం, చాలు పాడు బ్రతుకో, చాలు నీచపు జీవితం, చాలు పాపి జీవితం. సిద్ధపడండి, ఆలోచించుకోండి. ఎవరో ఏదో అనుకుంటారని ఎవరి కోసమో ఆగొద్దు. ఇంకా సేపట్లో నేను దాటి అవతలికి వెళ్ళిపోతాను, మళ్ళా అన్నా నువ్వు రా అంటే నేను రాను. ఇదే టైం. పాట పాడతా, పాట అయిపోయేలోపు వస్తావా? సరే సరే, లేకపోతే ఇక జంపు, ఇక నువ్వు మొత్తుకున్నా లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. పరిగెత్తొచ్చే తమ్ముడు, పూర్తిగా బాప్తిసం పొంది యేసు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధుడుగా అవుదాం. నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు.
నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని స్పీడ్గా రా. ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. నడు నడు తమ్ముడు.